హాయ్ అండి, సంపూర్ణకి స్వాగతం. ఈవేళ 60 ఏళ్ల క్రితము మా అమ్మ చేసినటువంటి చింత చిగురు పప్పు చేస్తున్నానండి. ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, వచ్చేసేయండి. పప్పుకు కావలసిన పదార్థాలు: కందిపప్పు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, చింత చిగురు, ఉల్లిపాయలు, ఉప్పు, చింతపండు. చింత చిగురులోకి చింతపండు ఎందుకు అనుకుంటారేమో, మా అమ్మ కొంచెంగా వేసేదండి. ఇదిగోండి, చింత పిక్కలు ఉంటాయి, వాటిని తీసేసి ఆ చింతపండు వేసేది. ఈ ఎండుమిరపకాయలను వేయించి కొంచెం దంచి పప్పులో వేసేది. అలా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసమని ఇలా చేసేదనమాట మా అమ్మ. ఇప్పుడు ఆ ప్రాసెస్లో మీకు చేసి చూపిస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించి కుండ పెట్టుకునేదండి మా అమ్మ. కుండలోనే చేసేది పప్పు. ఈ కందిపప్పు ఉన్నాయి కదా, వీటిని గోరువెచ్చగా వేయించుకునేది. వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అని మా అమ్మ వేయించేది అనమాట. అయితే మనము కుక్కర్లలో చేసుకుంటున్నాము, మా అమ్మ మాత్రము కుక్కర్లో చేసేది కాదు. అయినా అంతకుముందు కుక్కర్లు ఉండేవి కాదు కదా, కట్టెల పొయ్యి మీద చేసేది, వేయించి చేసేది. అందుకని నేను కూడా ఇప్పుడు వేయించుకుంటున్నానండి. ఇది దోరగా వేయించుకుంటే సరిపోతుంది. దోరగా తెగిపోయాయి, తగినన్ని వాటర్ పోసి ఉడికించేది. ఎండుమిరపకాయల్ని దోరగా వేయించుకోవాలి. మిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని వచ్చేద్దాం. మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసేసాను. అలానే చింతపండు పిక్కలన్నీ తీసేసి కడిగి ఉంచుకున్నాను. పప్పు ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు చింత చిగురు, ఉల్లిపాయలు, ఉప్పు, చింతపండు, కారం మిక్సీలో వేసుకున్నాం కదా, ఆ కారము వేసి కలపాలి. ఇదంతా మెత్తగా ఉడకాలి. ముప్పా వంతు ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెము పసుపు వేసుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసుకున్నాను కొంచెము. ఇవి పోపు గింజలన్నీ వేసేస్తున్నాను. ఇందులో కరివేపాకు అవసరం లేదు. పోపు గింజలు వేగిపోయాయి. ఎల్లిపాయ కంపల్సరీ వేసుకోవాలండి. పోపు అంతా వేగిపోయింది. కొంచెము ఇంగువ, తిరగమాత వేసుకోవాలి. ఏ ఆకుకూరల్లో కానీ ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, ఇంగువ, తిరగమాత వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు అయిపోవచ్చింది. ఇప్పుడు పోపు వేసేసుకున్నామండి ఇందులో. ఇలా చేస్తే మా అమ్మ ఎంత ఇష్టంగా తింటామోనండి మేమంతా కూడా. మాడుతుందేమని మధ్య మధ్యలో కలుపుతున్నాను. ఇక్కడ మనము చింత చిగురు కొనుక్కుంటున్నామండి. మేము పల్లెటూరులో చిన్నగా ఉన్నప్పుడు మేము అక్కడ కొనుక్కునే వాళ్ళం కాదు. కళాలు ఉండేవి, కళాలలో చింత చెట్లు ఉండేవి. అక్కడికి వెళ్ళి కోసుకొని వచ్చేవాళ్ళం. పొద్దున్న నిద్ర లేవంగానే మొహం కడుక్కొని మా అమ్మ చద్దన్నము ఏదో ఒకటి పెట్టేది, తినేసేవాళ్ళము. నేను మా చిన్నక్క కలంలోకి వెళ్ళేవాళ్ళం. కలంలోకి వెళ్ళి నేను చెట్టు ఎక్కేదాన్ని, మా చిన్నక్క చెట్టు కింద నిలబడి ఉండేది. ఆ చెట్టు ఎక్కి కోసుకొని ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళము. అది చింతాకు పప్పు చేసేది మా అమ్మ. అయితే లేతాకు పప్పు చేస్తారండి. ఇప్పుడు పల్లాకు అని చెప్పానంటారు, అంటే కొంచెము ముదురుగా ఉంటుంది కదా, ఆ ఆకును కూడా కోసుకొచ్చేవాళ్ళము. ఆకు కోసుకొచ్చి ఎండబెట్టేవాళ్ళము. ఎండబెట్టి దాన్ని మనము ఎండాకాలము పప్పు చేసుకుంటాం కదా, అట్లానే చలికాలము ఆ ఎండిపోయినటువంటి ఆకునేసి పప్పు చేసేది మా అమ్మ. అది కూడా చాలా టేస్టీగా ఉండేదండి. ఇప్పుడు మనకు అంత దొరకాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట.
ఇప్పుడు ఈ పప్పు చింత చిగురు తీసుకొచ్చాను కదా, ఇది ఎంత అండి? 50 గ్రాములు 50 రూపాయలు, అంటే 100 గ్రాములు 100 రూపాయలు అట్లా అమ్ముతున్నారు చింత చిగురు అనమాట. అయినా కూడా ఇంత రేట్ అయినా కూడా ఎండాకాలంలో తినాలని చెప్పి మనం తీసుకొచ్చుకొని పప్పు చేసుకొని తింటున్నాము. అయితే మా అమ్మ పులిహోర కూడా చేసేదండి. అది ఎట్లా అంటే పల్లాకు అని చెప్పి అన్నాను కదా, ఆ పల్లాకు పొడి చేసి పులిహోర చేసేది. కానీ ఇప్పుడు చేయాలంటే మనకు అది దొరకట్లేదు కదా. ఒకవేళ దొరికిందంటే ఎండబెట్టి ఇంకోసారి నేను పులిహోర చేసి చూపిస్తానండి మీకు. పప్పు పూర్తిగా అయిపోయిందండి. ఇక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయటమే. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఉడుకుతుంటేనే వాసన గుమాలిస్తుందండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.